చూసినట్లయితే తన కుటుంబ జీవితం సమస్త బాధల్లో మనం చూసాము. యోసేపు యొక్క భార్య పేరేంటి? అసనేతు. 41వ అధ్యాయము, ఆదికాండము 41వ అధ్యాయము 50, 51, 52లో చూస్తే ఇక్కడ యోసేపు భార్య పేరు అసనేతు, ఆమె తండ్రి పేరు పొతిఫెరా. ఈ మాటలు మనం ఇదే అధ్యాయంలో ఆదికాండము 41, 45లో చూడవచ్చు. 45. మరియు ఫరో యోసేపునకు జప్నతానేహు అనే పేరు పెట్టి ఇక్కడ యోసేపు పెళ్లి ఎవరు చేశారు? ఫరో. యోసేపుకి పెళ్లి చేసింది ఎవరంటే ఫరో. అయితే పొతిఫెరా అంటే దానికి అర్థము సూర్య దేవత యొక్క దానము. సూర్య దేవత యొక్క దానము. ఆమె తండ్రి పేరు పొతిఫెరాకు అర్థము సూర్య దేవత యొక్క దానము. అంటే ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడిని ఆరాధించేవారు. వాళ్ళ దేవుడు ఎవరంటే సూర్యుడు. అయితే ఓను అనే పట్టణస్థుడు. ఈయన యోసేపు యొక్క మామగారు ఓను పట్టణస్థుడు. అయితే ఈ పట్టణము ఐగుప్తులో ఒక మహాపట్టణము. ఐగుప్తు దేశంలో ఈ ఓను అనే పట్టణము ఒక మహాపట్టణము. ఓను అనంటే సూర్యుడు లేక బలం అని చెప్పవచ్చు. అయితే అసనతు అంటే మన యోసేపు భార్య పేరు. అసనాతు అంటే అర్థం ఏంటంటే ఐగుప్తు దేవతకు శిష్యురాలని అర్థం. ఐగుప్తుకు దేవతలు ఉంటారు కదా, దేవతకు శిష్యురాలని అర్థం. అంటే ఈమె పేరు ఒక అన్య దేవత పేరు. యోసేపు భార్య పేరు అన్య దేవత పేరు. ఇప్పుడు మనకు కూడా మన దేశంలో కూడా ఉన్నారు కదా, పేర్లు పెట్టుకున్నారు లక్ష్మి అని, అలా అన్ని దేవతల పేరు. అంటే యోసేపు భార్య పేరు అన్ని దేవతల పేరు. ఆమె ఒక విగ్రహారాధికురాలు. ఆమె విగ్రహారాధికులు మాత్రం కాదు, యాజకుల కుటుంబంలో నుండి వచ్చింది. అంటే విగ్రహారాధనలో కూడా యాజకత్వంలో ఉంటారు కదా, వారి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. పూజల విషయంలో తప్పక నియమ నిబంధనలను పాటించిన వ్యక్తి అసనేతు. అయితే ఒక విగ్రహారాధన కుటుంబము నుండి, విగ్రహారాధన యాజకత్వ కుటుంబం నుండి దేవుడు యోసేపుకు భార్యని తీసుకురావడాన్ని మనం ఇక్కడ చూస్తాము. అయితే ఈమె యోసేపుకు భార్యగా ఇవ్వబడింది. సహజంగా విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు, అవిశ్వాసిని విశ్వాసి పెళ్లి చేసుకోకూడదు. అలాంటిది ఇక్కడ విగ్రహారాధికురాలు ఫరో దగ్గర ఉన్నాడు కదా, ఫరో చెప్పింది చెయ్యాలి కదా యోసేపు, కంపల్సరీ. బహుశా ఫరో చెప్పింటాడు, ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవాలంటే బాగుంటుంది కదా, వాళ్లే కదా అధికారాన్ని ఇచ్చింది, తను ప్రధానమంత్రిగా చేసింది, మొత్తం ఇచ్చింది. సరే, తను విగ్రహాధికారాలను చేసుకున్నాడు. అయితే ఒక విశ్వాసి అవిశ్వాసిని చేసుకున్న తర్వాత ఆమె దేవుని రాజ్యంలో యూస్ఫుల్ గా ఉండడం అనేది చాలా తక్కువ మంది. ఒక రకంగా చెప్పాలంటే యోసేపు భార్య లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక విగ్రహారాధన కుటుంబం నుంచి వచ్చింది. యోసేపు ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, యోసేపు యొక్క ఆత్మీయ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి అవకాశం ఉంది. కానీ ఒక జీవం గల దేవుణ్ణి సేవించే యోసేపుకి భార్యగా అసనేతు దేవుడిచ్చాడు. అయితే యోసేపు ఏమో ఆత్మీయంగా ఉన్నతమైన వ్యక్తి, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి. అయితే అసనేతు తన జీవితంలో వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, యోసేపు అంటే అర్థం ఏంటంటే యోసేపు ఫలించేది కొమ్మ, యోసేపు అంటే పెరుగు అని అర్థము, యోసేపు పేరుకి అర్థము. అసనేతు తన జీవితంలో వచ్చిన తర్వాత, యోసేపు భార్య అసనేతు తన జీవితంలో వచ్చిన తర్వాత ఫలించేది కొమ్మకి ఈయన ఒక రెమలా మారిపోయింది. అంటే తనకు ఆశీర్వాదకరంగా మారిపోయింది. యోసేపుకు ఆయన పేరేం పెట్టాడు ఫరో? జప్నతానేహు అనే పేరును యోసేపుకు పెట్టాడు. ఎవరు? ఫరో. దానికి అర్థం ఏంటంటే లోక రక్షకుడు. యోసేపుకు ఆయన పేరు పెట్టిన పేరుకి అర్థం ఏంటంటే నువ్వే లోక రక్షకుడివి అని పేరు పెట్టారు. అంటే యేసు ప్రభుకు ముంగుర్తిగా. తర్వాత మర్మములు బయలుపరచువాడు అని అర్థము జప్నతేహు అంటే. అయితే యోసేపుకు ఈ అసనేతును దేవుడు ఏర్పాటు చేశారు.
యోసేపు ఎన్నుకోలేదు, అంటే ప్రేమ పెళ్లిలాగా ఏమి లేదు, తనేమి చూస్ చేసుకోలేదు, దేవుడే ఏర్పాటు చేశారు. కనుకనే యోసేపు తన జీవితంలో ఓటమిని చూడకుండా తన జీవిత పర్యాంతరం వరకు జయ జీవితమును కలిగి ఉన్నాడు. అంటే తన పెళ్లి విషయంలో సొంత చిత్తము యోసేపు చేయలేదు కాబట్టి తన జీవిత పర్యాంతం వరకు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న విధానంలో మనం చూసినట్లయితే తను పెళ్లి చేసుకున్న తర్వాత 51వ వచనం, అతడు అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరూ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన కుమారునికి జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను. మనస్సే అంటే అర్థం ఏంటంటే మరచుట, అంటే తన బాధను మర్చిపోయేటట్టు చేసింది తన భార్య. మనస్సే అనుభవాన్ని అందించింది అసనేతు. యోసేపు బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసిందంటే తన భార్య, తన పెద్ద కొడుకు పుట్టినప్పుడు. మనస్సే పేరుకి అర్థం ఏంటంటే మర్చిపోవటానికి అర్థం. అయితే యోసేపు తన దుఃఖాన్ని మర్చిపోయాడు, తన బాధనంతా యోసేపు మర్చిపోయాడు. ఏమి దుఃఖము, ఏమి బాధ? వాళ్ళ సొంత అన్నలు తనను గుంటలో పడేయడము, ఒక బానిసగా అమ్మివేయడము, పోతిఫరు భార్య చేత చేయరాని నేరానికి చెరసాలకు వెళ్ళడము, తన జైలు జీవితము, ఇవన్నీ తన జీవితంలో అనేకమైన బాధలు, అవన్నీ తను మర్చిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ చేదు జ్ఞాపకాలన్నీ తన కుమారుడు పుట్టినప్పుడు అవన్నీ దేవుడు నన్ను మర్చిపోయేటట్టు చేశాడు. అయితే ఎప్పుడు తను మర్చిపోయాడట? తన భార్యను అసనేతను పెళ్లి చేసుకున్న తర్వాత తన కష్టాలన్నీ మర్చిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తన భార్య వలన తను దుఃఖ నివారణ పొందాడు. తన భార్య వలన దుఃఖ నివారణ పొందారు, బాధ నుంచి. అదే మనము యోసేపు వాళ్ళ తాతగారి జీవితంలో చూస్తాము. యోసేపు తాతగారు ఇస్సాకు, అతని జీవితంలో మనం చూస్తే 24వ అధ్యాయము ఆదికాండం 24:67. ఆదికాండము 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇస్సాకు తల్లి చనిపోయింది, అయితే తల్లి గురించి బాధ ఉంది. కానీ ఇస్సాకు రెబ్కాని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. తన దుఃఖం నుండి బయటకు వచ్చాడు ఇస్సాకు, తన బాధ నుంచి బయటకు వచ్చాడు ఇస్సాకు. ఇక్కడ యోసేపు అసనేతుని పెళ్లి చేసుకున్న తర్వాత తన బాధ నుంచి దేవుడు తనను బయటకు తీసుకొచ్చారు. అయితే ఎటువంటి భార్య వలన ఒక భర్త తన దుఃఖ నివారణ పొందగలడు? భార్య భర్తకు సహకారిగా ఉండాలి. కానీ మన బైబిల్లో చూస్తాము, యోబు భార్య ఏం చెప్పింది? నువ్వు దేవుని దూషించి చచ్చిపోయా అని యోబు భార్య చెప్పడాన్ని మనం చూస్తాము. సహాయపడము అంటే భార్య దొరికిన వానికి మేలు దొరికేను అని బైబిల్ సెలవిస్తా ఉంది. అంటే భార్య భర్తకి మేలుకరంగా ఉండవచ్చు, ఒక రకంగా చెప్పాలంటే కీడు కూడా ఉండవచ్చు. సామెతల గ్రంథం 18:22 చూస్తే భార్య దొరికిన వానికి మేలు దొరికేను. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను అనుకుంటున్నాను. ఒక ఆయన, నీకేంటయ్యా పెళ్లి చేసుకున్నావు, చక్కగా ఉన్నావు, దేవుని వాక్యం చెప్తుంది కదా, భార్య దొరికిన వానికి మేలు దొరికేను, నీకు అంత మేలే జరిగింది కదా అంటే ఒక ఆయన చెప్పాడంట, అయ్యా మీరు చెప్పింది తప్పయ్యా. మరి ఏంటయ్యా ఏం జరిగిందంటే, నాకు భార్య దొరికిందయ్యా. ఏమైందా? భార్య దొరికింది కదా, సంతోషమే కదా. నాకు మేలు దొరకలేదయ్యా. మరి ఏం దొరికింది? నాకు తేలు దొరికిందయ్యా. నాకేం దొరికింది? తేలు. ఏమైనా ఎందుకు తేలు దొరికింది? రోజు కొడుతూనే ఉంది. అంతకుముందు జీవితం, పెళ్లికి ముందు జీవితంలో బాధ కంటే ఈ బాధ ఎక్కువైపోయింది, పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కష్టాలు ఎక్కువైపోయినాయి అని చెప్పే పరిస్థితి. అంటే భర్త ఉన్నతికి, భర్త అభివృద్ధికి భార్య ఒక సాధనముగా ఉండాలి. ఎటువంటి భార్య తన భర్త యొక్క అభివృద్ధికి లేకపోతే తన భర్త బాగోగులకి ఉపయోగపడగలదు, అంటే సహకారిగా ఉండగలదు అనే విషయాన్ని చూస్తే, భర్తకు లోబడే భార్య మాత్రమే భర్త అభివృద్ధికి, తను ఉన్నతమైన మెట్టుకెళ్ళడానికి ఉపయోగకరంగా లేకపోతే సహకారిగా తోడ్పడే విధంగా మనం చూడవచ్చు. మన విశ్వాసులకు తండ్రి అబ్రహాము, అలాగే తల్లి. అబ్రహాము తండ్రి అయినప్పుడు
సారా తల్లి అవుతుంది. కానీ సారా అబ్రహాం మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూసినట్లయితే సారా తన భర్తను యజమానుడు అని పిలిచిందట. యజమానుడు అంటే సర్వాధికారి, నువ్వేం చెప్తే అదే, నీ మాటలో నేను ఉంటాను. తన భర్తను ఎలా గౌరవించిందంటే నువ్వేం చెప్తే నీకు లోబడి నేను ఉంటాను అంటే, సారా ఎలాగైతే అబ్రహాముకు లోబడి జీవించిందో ఆ ప్రకారము ఏ కుటుంబంలో అయితే భార్య భర్తలు ఉంటారో, ఏ కుటుంబంలో అయితే భర్తను గౌరవించి లోబడిన ప్రకారం జీవిస్తారో వారు కూడా విశ్వాసులకు తల్లి అయిన సారా వలె మారిపోతారు. అంటే అటువంటి విశ్వాసం, ఒక విగ్రహారాధన కుటుంబము పేరు కూడా అన్య సంబంధమైన పేరు, దేవత పేరు. అలాంటి అమ్మాయి ఆ విధంగా యోసేపు జీవితంలో ఆశీర్వదకరంగా మారిపోయిందంటే బైబిల్ చెప్పేది ఏంటంటే భార్య పురుషునికి యెహోవా ఇచ్చే దానము, దేవుడిచ్చే ట్రెజర్ అంటే ధనం. కాబట్టి ఒక గృహం, ఒక ఇల్లు శాంతితో ఉండాలన్నా అశాంతితో ఉండాలన్నా భార్యనే కారణం. ఒక కుటుంబంలో సమాధానం ఉండాలన్నా సమాధానం లేకుండా ఉండాలన్నా అది భార్య మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది కావాలంటే స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ యోసేపు భార్య అయిన అసనేతు సాంగత్యము ద్వారా, అసనేతును యోసేపు పెళ్లి చేసుకోవడం ద్వారా తన దుఃఖాన్ని మర్చిపోయాడు. అయితే ప్రశ్న ఏంటంటే సహోదరులకి, నీవు నీ భర్తకి మేలుకరంగా ఉన్నావా? ఇక్కడ ఇస్సాకు తన దుఃఖ నివారణ పొందాడు రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు. యోసేపు అసనేతుని పెళ్లి చేసుకొని ఆ విధంగా చెప్పగలిగాడు, నేను దుఃఖ నివారణ పొందానని. అయితే యోసేపుకి అంత మాత్రం కాదు, తన బాధను తన కష్టాన్ని మర్చిపోవడం మాత్రం కాదు, యోసేపు అసనేతుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అనుభవం, ఎఫ్రాయిము అనుభవం మనం చదువుకున్నాం 41:52లో. తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని చెప్పి రెండో వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాను. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి. అంటే యోసేపు అసనేతిని పెళ్లి చేసుకోవడం వల్ల ఒకటి బాధ మరిచిపోయాడు, సంతోషాన్ని పొందుకున్నాడు, మరొకటి అభివృద్ధి అట, తను అభివృద్ధి చెందాడు. ఒక వ్యక్తి ఎప్పుడు వృద్ధి చెందుతాడు? మనం వింటాం కదా, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదలు పెట్టినప్పుడు సమస్తము సమకూర్చబడతాయి. ఒక కుటుంబంగా దేవుణ్ణి అందరూ సేవించినప్పుడు ఏ ప్రాబ్లం లేదు. అయితే కుటుంబంగా సేవించకపోతే, పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఎంతో గొప్ప ఆత్మీయులు కూడా దిగజారిన వారిని మనం చూడవచ్చు. పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు చాలా భక్తిపరుడండి, బాగా ప్రార్థన చేసి ఉండండి, ఇప్పుడే ప్రార్థన చేయట్లేదు. మనము సొలొమోను పెళ్లి చేసుకున్నాడంటే అన్య స్త్రీలను చేసుకున్న తన జీవితమే పాడైపోయింది అని బైబిల్లో మనం చూస్తాము. కానీ యోసేపు పెళ్లి తర్వాత కూడా తన పెళ్లికి ముందు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉన్నాడో పెళ్లి తర్వాత కూడా అటువంటి ఆత్మీయతను తను కలిగి ఉన్నాడు. కారణము భార్య తనకు అంతగా సహకరించినట్టుగా మనం చూస్తాము. యెజబెలు అహాబును పెళ్లి చేసుకున్న, అహాబు రాజును పెళ్లి చేసుకున్న యెజబెలు, ఆమె అన్యురాల్ని పెళ్లి చేసుకోవడం వల్ల అహాబు జీవితమే పాడైపోయింది. సొలొమోనేమో అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం తన జీవితమే పాడైపోయింది. అన్ని ఉన్నాయి, తనకు కావలసిన డబ్బు అన్ని ఉండి కూడా తను చేసుకున్న భార్య వల్ల తన జీవితము నాశనం అయిపోయింది. కాబట్టి ఒక విగ్రహారాధన యాజక కుటుంబంలో నుండి వచ్చిన ఈ స్త్రీ నార్మల్ గా చూడాలంటే యోసేపు జీవితం పాడవడానికి అవకాశం ఉంది. కానీ తన జీవితానికి గొడ్డలు పెట్టే స్త్రీగా కాకుండా తన జీవితానికి ఆనందాన్ని, సంతోషాన్ని, దుఃఖాన్ని మర్చిపోయే విధంగాను తన జీవితంలో అభివృద్ధి చెందడానికి అసనేతుని యొక్క జీవితము యోసేపుకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాము. అయితే ఈనాడు స్త్రీలు ఈ వివాహ వ్యవస్థ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ అన్యోన్యత, ప్రేమ అనేది లేకపోతే, సరిగ్గా భర్తకు సహకారంగా లేకపోతే, కాపురాల్లో ఏదో అంటారు కదా, నిప్పుల కుంపట్లు వేస్తున్నారు అని, అన్యోన్యత లేకపోతే, లేదంటే అయితే కొంతమంది నిజంగా దేవుడంటే ప్రేమ, దేవుడంటే భక్తి కలిగిన స్త్రీలు వారు ప్రేమను చూపిస్తూ
విచ్ఛిన్నమైన కుటుంబాలను కూడా కట్టుచున్నారు. కొన్ని సాక్ష్యాలు మనం వినవచ్చు. నా భర్త ఇలా ఉండేవాడండి, అలా ఉండేవాడండి, ఇంత భయంకరంగా ఉండేవాడు, కానీ నేను సహించాను, నేను భరించాను, నేను ఓర్చుకున్నాను, ఈ రోజు నా కుటుంబాన్ని నేను కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒక స్త్రీకి ఆ శక్తిని దేవుడు ఇచ్చాడు. ఇల్లు చక్కబెట్టే పరిస్థితిని కూడా దేవుడు స్త్రీకే ఇచ్చాడు. కుటుంబ సంక్షేమము దేవుడు స్త్రీకి ఆ యొక్క పాత్రను ఇచ్చాడు. అంటే ఒక కుటుంబంలో స్త్రీకున్న ప్రాధాన్యత పురుషునికి లేదు. అంటే అంత అసాధారణమైన పని ఒక స్త్రీ చేయగలదు. ఒక కుటుంబ గౌరవము స్త్రీ మీద ఆధారపడి ఉంది. కుటుంబ క్షేమము స్త్రీ మీద ఆధారపడి ఉంది. పిల్లల క్షేమము స్త్రీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి యోసేపు కుటుంబ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. పెళ్ళైన తర్వాత ఆయన జీవితము, యోసేపు జీవితం చిన్నలకు మాత్రం కాదు, పెద్దలకు మాత్రం కాదు, యవనస్తులకు మాత్రం కాదు, కుటుంబాలకి అందరికీ ఆశీర్వాదకరము. ఒక కుటుంబంగా తన సాక్ష్యం కలిగి ఉండి ఈనాడు మన కుటుంబాలకు కూడా ఒక సాక్ష్యము. ఒక యవనస్తుడిగా తను పరిశుద్ధంగా జీవించి మన యవనస్తులందరికీ ఒక రకమైన మాదిరి దేవుడు యోసేపు జీవితాన్ని అలా ఉంచారు. కాబట్టి యోసేపు అన్ని సమయాల్లో తనకు ధనం ఉన్నప్పుడు, ధనము లేనప్పుడు, తను బానిసగా ఉన్నప్పుడు, అన్ని సమయాల్లో దేవుని విడిచిపెట్టలేదు. అదే మాటను మనం చూస్తాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నారు. అన్నిటినీ ఏ స్థితిలో ఉన్నా కూడా యోసేపు దేవుడిని మర్చిపోలేదు. యోసేపు ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ యోసేపుతో ఉన్నారు. అంటే దేవుడు మన నుండి ఆశించేది, దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన వాగ్దానము మనందరికీ నూతన నిబంధన ప్రకారం ఏంటంటే, ఇదిగో నేను సదాకాలం నీతో ఉన్నాను. దేవుడు మనతో ఉంటారు. కానీ మనం ఆ సన్నిధిని, ఆ ప్రసన్నతను మనం గ్రహించాలి, అనుభవించాలంటే మనం ఆయనతో ఉండాలి. అయితే మనకు అవసరం ఉన్నప్పుడు నాకు దేవుడు కావాలని పిలవడం కాకుండా, దేవుడు మనతో ఉండకుండా చేసే అది ఏ కార్యమైనా సరే అది విడిచిపెట్టడానికి మనము ఇష్టపడాలి. యోసేపు గుడ్డలో పడద్రోయబడినప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. పోతీఫరు భార్య ద్వారా బానిసగా ఉన్నప్పుడు దేవుడు అతనితో ఉన్నాడు. ఒక ఖైదీగా బంధించబడినప్పుడు యోసేపుతో దేవుడు ఉన్నాడు. ఒక ఐగుప్తు సింహాసనం పైన ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐగుప్తులో దేవుడు అతనితో ఉన్నారు. అంత మాత్రం కాదు, అదే ఐగుప్తు దేవత పేరు మీద ఉన్న అన్యురాలు విగ్రహారాధన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా దేవునితో. అందుకనే దేవుడు యోసేపుతో ఉండెను, దేవుడు యోసేపుతో ఉండెను అనే మాట దగ్గర భక్తులు ఏమని చెప్తారంటే, దేవుడు యోసేపుతో ఉండెను, యోసేపు దేవునితో ఉండెను. ఆ మాటకు అర్థము. అయితే యోసేపు ఎప్పుడు కూడా దేవునితో ఉండడము నేర్చుకున్నాడు, దేవుణ్ణి ప్రేమించడము నేర్చుకున్నాడు. అందుకనే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. దయ్యం మనల్ని కీడు కొరకు చేయాలనుకోవచ్చు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నాకు మేలుకరంగా మార్చారు. తన కళ నిజమైపోయింది. యోసేపుకు వచ్చిన కళను దేవుడు నెరవేర్చారు. ఆదికాండము 44:14. ఆదికాండము 44:14. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చిరి. అతను ఇంకా అక్కడనే ఉండేది కనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి. ఇక్కడ వాళ్ళన్న వాళ్ళు దేవుడు తనకి ఇచ్చిన కళ తన ముందు సాగిలపడినట్టుగా మనం చూస్తాము. మన జీవితాల్లో కూడా బాధకరమైన సంఘటనలు దేవుడు సంతోషకరంగా మార్చడానికే, మనకొచ్చే వేదన, కష్టము అన్నింటినీ మనకట దేవుని యొక్క ఉద్దేశమట తరతరాలకి శోభాతిశయముగా మార్చడానికే మన జీవితంలో కష్టాలు దేవుడు అనుమతిస్తాడట. శ్రమలలోనే ఆయన సిరులను దాచి ఉంచుతాడట. మనం శోధించబడిన మీదటనే సువర్ణంగా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఈనాడు ప్రశ్న ఏంటంటే, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి నీకు తెలుసా? ఆయన వాక్యాన్ని నీకు ఇచ్చారా? ఆయన తన వాగ్దానాన్ని నీకు పంపించారా? అయితే ఆయన నీకు ఇచ్చిన మాటలు నువ్వు నమ్ముతున్నావా? ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ఆ యొక్క ప్రణాళికను నమ్ముతున్నావా? మనందరి పట్ల సకల
జనం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూచి చూడగా ఉండదు గాని ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడట. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మొదటికి ఏంటంటే మనము దేవుని వైపు తిరగాలి, పాపము నుండి ఆయన వైపు మనం మరలాలి. ఈ లోకపు విగ్రహాల నుండి విగ్రహంగా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాం వాటి నుండి మనము దేవుడిని ప్రేమిస్తూ ఆయనకి ఉన్నతమైన స్థానాన్ని మనం ఇవ్వాలి. బాధలలో కూడా జాన్ బన్యన్ అనే భక్తుడు యాత్రికుని ప్రయాణము బైబిల్ తర్వాత మరొక బుక్ గా ఈ రోజు ప్రపంచంలో అమ్ముడుపోతుంది, లేదంటే ప్రపంచంలో చెప్పబడిన పుస్తకము యాత్రికుని ప్రయాణం. అంటే కారణం ఏంటంటే తను బాధలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు రాసిందే. కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఈ రోజు మనం చదువుతున్నాం పౌలు రాసిన పత్రికలు, అవన్నీ తన చెరసాల్లో, జైల్లో, కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు రాయించారు. పద్మాసు దీవిలో యోహాను ప్రకటన గ్రంథము, అంటే కష్టాలు లేకుండా ఏమి రాలేదు, బెస్ట్ ఏమి రాలేదు. కష్టాల్లో నుంచి దేవుడు బెస్ట్ స్టోరీస్ ని మన జీవితంలో తీసుకొస్తారు. కాబట్టి బాధలు, కష్టాలు మనల్ని చంపివేయడానికో మన జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు, కానీ మనకు పరిణతిని ఇవ్వడానికి, మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, మనల్ని అభివృద్ధి చేయడానికి. అందుకనే భక్తులు ఏం చెప్తారంటే, కష్టాలు నీకు దేవుడు ఎందుకు పంపించారంటే నీకు భవిష్యత్తు సేవ కొరకై నిన్ను సిద్ధపరచడానికే దేవుడు కష్టాన్ని అనుమతించాడు. అయితే యేసు జీవితంలో దేవుడు సమస్తమైన తన బాధ, కష్టాన్ని తనకు మేలుకొనగా మార్చాడు. అయితే ఈనాడు మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ దేవుడు మన నుండి ఆశించేదంటే యోసేపు వలె భయమును, భక్తిని కలిగి ఉండి, యోసేపు వలె మన దేవునికి భయపడుతూ, యోసేపు వలె మనము కీర్తనలు మొదటి అధ్యాయంలో చూసాము, అపహాస్కులు కూర్చోకూడదని, దీవారాత్రము దేవుని వాక్యమందు ఆనందించాలని తను ఆనందించాడు, సంతోషించాడు. తద్వారా కష్టం వచ్చింది, వాక్యం యొక్క శ్రమ వచ్చింది, కానీ ఫలాన్ని యోసేపు చూశాడు. కాబట్టి యోసేపు వంటి మనసును సలగకుండా, గొడగకుండా, దేవుని మీద ఆధారపడుతూ యేసు ప్రభు వలె ఉండగలిగే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందామా? కష్ట సమయంలో ఎలాగైతే యోసేపు ధైర్యంగా నిలబడ్డాడో మనము కూడా మన కష్టము, బాధ నాకే ఎందుకు అనుకున్న సమయాల్లో యోసేపుకు తోడే ఉన్న దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నిన్నేదో కష్టపెట్టడానికి రాలేదు ఈ శోధన, కానీ పరిశోధన. ఆయన మాట నీ జీవితంలో నెరవేర్చబడడానికే ఈ సమస్య. ఆయన గొప్ప ప్రణాళికలు నా జీవితంలో నెరవేర్చబడడానికే ఈ కష్టము, ఈ రోగము, ఈ బాధ, ఈ వేదన. తండ్రి, యోసేపు జీవితాన్ని బట్టి వందనాలు 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 చెల్లిస్తున్నాం. యవనస్తునిగా నిన్ను ప్రేమించాడు, నీ మాటలు నమ్మాడు, నీ వాగ్దానం నమ్మాడు, విశ్వసించాడు. తద్వారా తన జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయా, ఈరోజు మాలో ఏదైనా లేమి కొద్దు ఉందంటే విశ్వాసమే ప్రభు. మా హృదయాలు మంచి నెలగా లేవు, రాత్రి నెలగా ఉండడాన్ని బట్టే చిన్న చిన్న సమస్యలకి సనగడము, చిన్న చిన్న సమస్యలకి గొడగడము, చిన్న చిన్న సమస్యలకి నాకే నాకే అనుకొని మమ్మల్ని మేము మా మీద పరితాపం చెందుతున్నాము. ఇటువంటి పరిస్థితి నుంచి మాకు విడుదలనివ్వండి. యోసేపు వంటి మనసును మాకు ఇవ్వండి. యోసేపు వలె నీ మాటలు మా హృదయంలో దాచుకోవడానికి, నీకు మేము భయపడడానికి, నిజమైన భయభక్తిని మేము కలిగి ఉండడానికి సహాయం చేయబడుచున్నాం. అయ్యా, మీకు కూడా మీరు మాకు గొప్ప మాదిరి ఉంచారు కదా. అన్యాయంగా ఎన్ని వచ్చినప్పటికీ ఎందుకు నాకే అని ఎప్పుడు మీరు చెప్పలేదు. తండ్రికి మీరు శిరస్సు వహించారు. తండ్రి చిత్తం చేయడానికి జీవితాంతం మీరు ఈ లోకంలో మాకు మాదిరిగా జీవించి వెళ్ళారు. మా జీవితంలో ప్రభావం వచ్చే చిన్న చిన్న విషయాలకి మేము అయా ఏ ఒక్కరు చేదునో లేకపోతే మనసులో ఏదో పెట్టుకోవడమో కాకుండా నీ వైపు చూసే కన్నులు మీరు మాకు దయచేయండి. యోసేపు వంటి జీవితం మా యవనస్తులకు దయచేయండి. వారి యవన కాలంలో నాయనా యోసేపు వలె ఉండునట్లు సహాయం చేయండి. ఒక కుటుంబంగా, కుటుంబ జీవితం, భార్య భర్తలు నాయనా యోసేపుకు మీరు అసలేది ఇచ్చినప్పుడు తన జీవితం ఎలాగా మారిపోయిందో మా కుటుంబ జీవితంలో భార్య భర్తలుగా అటువంటి అన్యోన్య సహవాసం కలిగి ఉండి, అటువంటి ఆయన జీవితాన్ని మేము కలిగి ఉండి మా జీవితంలో కూడా మేము అభివృద్ధిని చూడడానికి సహాయం చేయండి. అయా, యోసేపు జీవితాన్ని బట్టి, తన కుటుంబ జీవితాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఆయన ఈ మాటలు నా మా హృదయంలో రాయండి ప్రభు. నా మా కుటుంబాలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందినట్లు, నా మా కుటుంబాల్లో కూడా అటువంటి ఆనందము, సంతోషమును, బాధను, వేదను మరిచిపోయే విధంగా మేము ఉండినట్లు సహాయం చేయమని, అయా యోసేపు భార్య కలిగి ఉన్న ఆ గుణమును, లక్షణమును మా సహోదరులు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. యోసేపు వంటి గుణమును నాయన, ఆ భక్తి ప్రభు
ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు కానీ, కుటుంబంగా ఉన్నప్పుడు కానీ తను ఎలాగైతే తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నాడో మేము కూడా కాపాడుకున్నట్లు మా జీవిత పర్యంతం వరకు నాయన అటువంటి జీవితం మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయమని ఇక్కడ మా ప్రియులు ఒక్కొక్కరిని మీరు దీవించండి. ఎగ్జామ్ రాస్తున్న మా యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి, వారికి కావలసిన కృపను మీరు అనుగ్రహించండి. నాయన ఈ మాటలు భారతంలో రాసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్న అనేకులు దీవించబడినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.